వెంకన్న. ముందుగా విలేకరులకు అలాగే పోలీస్ సిబ్బంది వారికి మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వెంకన్న గారికి అలాగే సీనియర్ నాయకుడు ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా గత అనేక సంవత్సరాల నుంచి జెండా మోసిన వ్యక్తి మన శివరామ్ గౌడ్ గారు సీనియర్, అలాగే ఓబీసీ మండల అధ్యక్షుడు, ఇంకా మిగతా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇచ్చేసినారు. మన విజయ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లాలోనే మన ఊరు మన జెండా అనే కార్యక్రమం జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం అభివృద్ధి దిశగా ముందుకు పోవాలి అనే లక్ష్యంతో మన ఊరు మన జెండా అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ జెండా ఆవిష్కరణ చేస్తున్నామో ఈ జెండాకు ఒక క్యూఆర్ కోడ్ అనేది తయారు చేసినారు జాతీయ అధ్యక్షులు. ఆ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ఏ గ్రామంలోనైతే భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్లో మనం స్కాన్ చేసిన వెంటనే ఈ యొక్క గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, సీసీ రోడ్లకి ఎన్ని నిధులు వచ్చినాయి, 2014 నుంచి నేటి వరకు కూడా సీసీ రోడ్లు ఎన్ని వేసినారు, ఎన్ని మీటర్లు వేసినారు, ఎన్ని కిలోమీటర్లు వేసినారు, అలాగే గ్రావిటీ రోడ్లు ఎన్ని వేసినారు, తాగునీరు కోసం ఎన్ని నిధులు వచ్చినాయి, మరుగుదొడ్ల కోసం ఎన్ని నిధులు వచ్చినాయి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇండ్లు కట్టినారు, అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు ఎన్ని వచ్చినాయి అనే విధంగా పూర్తిగా 2014 నుంచి నేటి వరకు ప్రతి పైసా పంచాయతీకి నేరుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేరుగా అందించిన ఘనత ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. కావున ప్రతి పైసా కూడా లెక్క ఉంది. ఆ లెక్క కూడా ఇప్పుడు తేలిస్తాం. గత ప్రభుత్వంలో అవినీతి అరాచకాలు జరిగినాయి. ఆ అవినీతి అరాచకాలు పబ్లిక్లో తీసుకురావడానికే మన ఊరు మన జెండా కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సామాన్య ప్రజలు కూడా స్కాన్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది కౌతాళంలో ఎన్ని నిధులు వచ్చినాయి, దేనికి పని చేసినామని చెప్తున్నారు, అది వాస్తవంగా చేసినారా చేయలేదా అనే విషయం కూడా బయటకు వస్తుంది. అలాగే మన ఊరు మన జెండా కార్యక్రమం ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రతి మండలంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. అలాగే 42 మండలాలకు గాను పూర్తి స్థాయిలో జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా 210 జెండాలు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజున ఎగిరివేస్తున్నాం కర్నూలు జిల్లాలో అని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే చేరువ కార్యక్రమం అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఆ చేరువ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలకు మనం అనేక సేవలు అందించవచ్చు. వారికి ఏదైతే పాస్బుక్లో ఆన్లైన్లో తప్పు పేర్లు పెట్టడం లేకుంటే సవరణలు జరగడం అవన్నిటి కూడా సమస్యలు కూడా చేరువ ద్వారా మనం పరిష్కారం చేయవచ్చు. అలాగే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అనేక సమస్యలు పింఛన్ రాకపోవచ్చు కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో దానికి కూడా ఆన్లైన్లో అప్లై చేసినారు. మనకి నెట్ సెంటర్ కూడా వస్తూ ఉంది. కౌతాల మండలానికి ప్రతి మండలానికి హెడ్ క్వార్టర్లో ఉంటుంది. ఆ మండల హెడ్ క్వార్టర్లో బీజేపీ ఆఫీస్ ఉంటుంది. బీజేపీ ఆఫీసులో అది కూడా ఉంటుంది. ఆ సేవలన్నీ కూడా పేద ప్రజల కోసమే వినియోగించుకొని పేద ప్రజలకు మనం అందించాలి. ఆయుష్మాన్ భారత్ కార్డు కావచ్చు, ఈ శ్రమ కార్డు కావచ్చు, పేద ప్రజలకు ఏ విధంగా వాడుకోవాలో తెలీదు. అలాగే ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు 270 స్కీములు తీసుకొచ్చారు. ఎన్ని స్కీములు ఉన్నాయి, ఈ స్కీముల ద్వారా మనం ఎన్ని లబ్ధి పొందొచ్చు అనే విషయాలు కూడా మన పేద ప్రజలకు ఎవరికి తెలీదు. అందుకే ఆ నెట్ సెంటర్ పెడుతున్నాం. ఆ నెట్ సెంటర్ ద్వారా మనం పోయి కూర్చొని ఎన్ని పథకాలు ఉన్నాయంటే 270 పథకాలు ఓపెన్ అవుతాయి. మనం ఏ పథకంకి ఎలిజిబిలిటీ అవుతాం, ముద్రా లోన్ ఎలిజిబిలిటీ అవుతామా, లేకుంటే మన గొర్రెల పెంపకమా, ఆవుల పెంపకమా, గేదెల పెంపకమా, ఇలా హార్టికల్చర్ మనం టెంకాయ చెట్లు పెట్టుకోవడమా, మామిడి పెట్టుకోవడమా, ఇలా అనేకమైన పథకాలు అందులో ఉన్నాయి రైతులకు సంబంధించినవి. అవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం కూడా జరిగింది. అంతేకాకుండానే మనం ప్రతి సోమవారం జనతా వారిదనే కార్యక్రమం కూడా